అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. నేను విల్లోబెండ్ స్కూల్లో పనిచేస్తున్నాను. డిస్ట్రిక్ట్ 15లో జరుగుతున్న లిటరసీ క్యాంపెయిన్లో భాగంగా తెలుగు కథలు ఉండాలి అన్న ఉద్దేశంతో పరమానందయ్య శిష్యుల కథను ఎంచుకున్నాను. ఇది ఒక హాస్య కథ. ఆ కథ పేరు మర్యాద చేద్దాం. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకి 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. అదే సమయంలో పొరుగురు నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు. వస్తూనే, "ఓయ్ పరమానందం, ఒరేయ్ పరమా" అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. తమ గురువుగారిని "ఓయ్ ఒరేయ్" అంటాడా అనుకున్నారు. అంతే, ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు. కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటకు వెళ్లారు. ఆ పండితుడి అదృష్టం బాగుంది. అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు. వస్తూనే పరమానందయ్య గారు, "అయ్యో అయ్యో, ఇదేం అఘాయిత్యంరా, ఈయన నా స్నేహితుడురా" అంటూ పేరయ్య కట్లు విప్పాడు. "సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా" అంటూ పేరయ్య బావురుమన్నాడు. శిష్యులు బిక్కమొహం వేశారు. పరమానందయ్య గారు, "పాపం వీళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు" అన్నాడు. పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి, "ఒరేయ్, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చెయ్యాలి" అని చెప్పాడు. శిష్యులు సరేనని తలలు ఊపారు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురు వెళ్లారు. అదే అదనుగా 3 దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయటం మొదలుపెట్టారు. ఆ అలికిడికి శిష్యులకు మెళుకు వచ్చింది. శిష్యుల్లో ఒకడు, "ఒరేయ్, పెద్ద మనుషులురా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం" అన్నాడు. వాళ్ళు లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగారు. ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ 12 మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు. తరువాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు. చప్పుడైతే ఊరి జనులు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు. శిష్యులు గురువుగారి మాటలు గుర్తు తెచ్చుకున్నారు. అతిథుల పూజ మొదలుపెట్టారు. ఇద్దరు పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిన కుమ్మరించారు. ఆ చలికాలపు చన్నీళ్లకి దొంగలు గజగజా వణికారు. మరో ఇద్దరు అలంకరించటానికి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూశారు. కళ్ళ నిండా పసుపు, కుంకుమ పడి మండటంతో దొంగలు మూలగటం మొదలుపెట్టారు. శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు. ఇల్లంతా పొగలు కమ్మి కిటికీలో నుంచి పొగ బయటకు రావటం మొదలైంది. ఆ దారిన పోతున్న రాజభటులు, "గురువుగారి ఇల్లు కాలిపోతున్నదిరా" అనుకొని గబగబా తలుపులు తోసుకొని లోపలికి వచ్చారు. శిష్యుల చేతిల్లో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు. వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్లారు. మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు. దొంగలను పట్టించిన పరమానందయ్య శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి. వాళ్ళు అంత అమాయకంగా ఉన్నా చివరికి మంచే జరుగుతుంది ప్రతి సందర్భంలోనూ. మాండవ్య మహర్షి శాపం వల్ల వాళ్ళు అలా అమాయకులుగా అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. గురువుగారి సహాయంతో వారు శాప విముక్తులవుతారు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని కథలు పుస్తకాల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ చదువుతారని, చూస్తారని ఆశిస్తున్నాను.